హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే బచ్చల కూర అండి. ఇది ఎంతమందికి తెలుసో బచ్చల కూర అనేది? మీ ప్రాంతంలో దీన్ని ఏ పేరుతో పిలుస్తారో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. రక్తహీనతతో బాధపడే వాళ్ళకి, బ్రెయిన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, డైజెషన్ కరెక్ట్‌గా కాని వాళ్ళకి ఇటువంటి ఆకుకూరలు చాలా మంచిగా పనిచేస్తాయి. సో, ఇవాళ నేను బచ్చల కూర టమాటో చేయబోతున్నాను. దానికోసం బచ్చల కూరను చిన్నగా తరిగి పెట్టుకున్నానండి. తర్వాత ఒక ఆనియన్, వెల్లుల్లి, కొత్తిమీర, 4 టమాటోలు, అలా పచ్చిమిర్చి. ఇందులో కారం అనేది తక్కువ పడుతుందండి. ఎందుకంటే ఆకు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి, నీరెక్కువ వచ్చేస్తుంది కాబట్టి కారం ఎక్కువైపోతది. సో, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఎంతమందికి తెలుసండి ఈ విధంగా వంట చేయటం? మీ ఊర్లో ఇది ఏ పద్ధతిలో చేస్తారో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. ఎవరైతే నా వీడియోని మొదటిసారి చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. వంటలోకి వెళ్దామా మరి? గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెమే వేసుకోవాలి. చూడండి, కొంచెం ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసేసుకున్నాను. చూడండి, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఈ వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగుతుంటే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నది కదా, అవి వేసేసుకొని కొంచెం కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేగించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం చూడండి, కొంచెం మెత్తపడగానే ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేయాలి. ఆనియన్ వేసేసి బాగా వేగనవసరం లేదండి, ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఇది బచ్చల కూర అనేది హార్ట్ పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి. ఒక వారానికి 2 సార్లు అయినా, ఇది సీజనల్గా దొరికే ఆకు కాబట్టి వారానికి 2 సార్లు అయినా తినవచ్చు. వెయిట్ లాస్ వాళ్ళకి కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి కానీ, ఎవరికైనా చాలా మంచి అది. ఇది పిల్లలకు మనం చిన్నప్పటి నుంచి ఇటువంటి ఆకుకూరలు అలవాటు చేయడం వలన వాళ్ళకి హెల్త్ కాన్షియస్ వస్తుందండి. తర్వాత పసుపు వేయాలి. ఆకుకూరలు ఎంత పెడితే రోజుకు ఒకటి ఏదో ఒక రకమైన ఆకుకూర కంపల్సరీ మన డైట్లో ఉండాలి. తర్వాత టమాటో వేసేయాలి. ఇవి బాగా వేగని అవసరం లేదండి, తర్వాత అన్ని కలిపి ఉడుకుతాయి కాబట్టి ఏది కూడా బాగా వేగని అవసరం లేదు. ఒక 2 నిమిషాలు టమాటోను ఉడికించుకుందాం. టమాటో అనేది చూడండి కొంచెం మెత్తబడుతున్నప్పుడు కలిపి ఈ ఆకును కూడా వేసేయాలి. చూడండి, కొంచెం టమాటో ఉడుకుతుంది కదా, ఈ ఆకును కూడా వేసేసేయాలి. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి, కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఆకులలో ఇసుక ఉంటుంది. మంచిగా కడిగి కట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. స్టవ్ అనేది నార్మల్ ఫ్లేమ్లో పెట్టాలి. హైలో పెడితే వాటర్ పర్సెంటేజ్ తక్కువ వస్తుంది, మెత్తగా మంచిగా ఉడకదు. నార్మల్లోనే ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలి పైనుంచి. చూడండి, 1/2 స్పూన్ వేసాను, మీది నుంచి వేసాను. ఇట్లా మూత పెట్టేసి పెడితే అది ఉడికిపోతుంది. తీసి కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనం వేసిన కూర గిన్నె నిండా ఉండే, ఇప్పుడు చూడండి మొత్తం దగ్గరికి వచ్చేసింది. బచ్చల కూర అంతే అండి, వాటర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది అందులో. సో ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా కూర అనేది కొంచెమే అయిపోతుంది. చూడండి, ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ మధ్య మధ్యలో ఇన్ని వాటర్ చూడండి ఎట్లా వాటర్ వచ్చేసినాయో, ఇవన్నీ పోయేదాకా ఆకును ఉడికించుకోవాలి. బచ్చల కూరనే కదండి, ఏ ఆకుకూరలోనైనా వాటర్ పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెల్త్కి మంచిది అనేసి తినాలన్నట్టు. చూడండి, అంటే బచ్చల కూర అనేది పూర్తిగా నీరంతా ఎగిరిపోయింది. ఇప్పుడు దీన్ని
కొంచెం కొత్తిమీర వేసేసుకొని గార్నిషింగ్ చేసేసుకొని వేడిగా ఎంజాయ్ చేయడమే. సో మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. ఇంత సింపుల్గా చేసుకునే హెల్దీ రకమైన బచ్చల కూరను మీరు మీ ఇంట్లో కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.